ఓకే. సో ఇప్పుడు మనం ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ గురించి మాట్లాడదాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఎందుకు మనకు తెలియాలి కదా. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్లో 4 ఇన్పుట్స్ ఉంటాయి. ఈ 4 ఇన్పుట్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట, కీ రోల్ ప్లే చేస్తాయి. ఆ 4 ఇన్పుట్స్ ఏంటి? ఒకటి ల్యాండ్, లేబరు అండ్ ఆంట్రప్రెన్యూర్ ఆర్ క్యాపిటల్. సో ఈ 4 చాలా ఇంపార్టెంట్. సో ఈ 4 ఎందుకంటే ఇవి ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్స్ లాగా. సో ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ని క్రియేట్ చేయడానికి ఇవి చాలా కీ రోల్ని ప్లే చేస్తాయి. సో ఇవి లేకుండా మనకి ఎకనామిక్ ప్రొడక్షన్ అనేది పాసిబుల్ అవ్వదు. ఓకేనా? అయితే సో మనకి ఇవి ఉండటం వల్ల ఏమవుతుంది? ఎకనామిక్ గ్రోత్ అండ్ ఇంక్రీజింగ్ ప్రొడక్టివిటీ అండ్ మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఎలాగా ఏంటి అనేది మనం చూద్దాం ఇప్పుడు. ఓకేనా? సో ఇప్పుడు మనం అంతా కూడా హౌస్ హోల్డ్స్ సో మనం హౌస్ హోల్డ్స్ అయితే ఇప్పుడు హౌస్ హోల్డ్స్లోనే కదా బిజినెస్ మ్యాన్స్ ఆర్ బిజినెస్ ఉమెన్స్ ఎవరైనా కూడా వస్తారు. సో ఇప్పుడు జనాలు ఏమవుతుంది? నాకు ఒక ఐడియా వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. సో నాకు ఐడియా రావడం వల్ల నేను ఏమయ్యాను? ఆంట్రప్రెన్యూర్ అయ్యాను. సో ఇప్పుడు నాకు ఐడియా వస్తే సరిపోదు కదా, అమౌంట్ వెరీ ఇంపార్టెంట్, మనీ చాలా ఇంపార్టెంట్ కదా. సో ఐడియాని ఇంప్లిమెంట్ చేయాలంటే మనీ ఇంపార్టెంట్. సో క్యాపిటల్ అని చెప్తాం. సో ఇప్పుడు నాకు ఐడియాని ఇంప్లిమెంట్ చేయాలి, మనీ కూడా ఉంది అంటే నాకు ఇమీడియట్గా ఏం కావాలి? ఒక ప్లేస్ కావాలి. దట్ ఈస్ కాల్డ్ ల్యాండ్. ల్యాండ్ ఉంటే సరిపోతుందా? ఎవడు పని చేస్తాడు? నేను ఒకదాన్నే పని చేస్తానా? అవుతుందా? అవ్వదు. సో నాకు లేబర్ కూడా కావాలి. సో లేబర్స్ కూడా ఉండాలి. సో ఇలాగా హౌస్ హోల్డ్స్ నుంచి వచ్చేది నేను యూజ్ చేసుకుంటా. ఈ 4 ఇన్పుట్స్ని నేను యూజ్ చేసుకొని వాళ్ళకి నేను ఇన్కమ్ని జనరేట్ చేస్తా. సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇప్పుడు నాకు ప్రాఫిట్ వస్తుంది, నేను ఇంట్రెస్ట్ పే చేస్తా. నా అమౌంట్ నాతో ఎంత అమౌంట్ ఉంటుంది? సో మనం అప్పు తెచ్చుకోవాలి బ్యాంక్ దగ్గర. సో వాట్ ఎవర్. సో సోర్సెస్ అనేవి ఉంటాయి. సో నేను ఇంట్రెస్ట్ పే చేయాలి, రెంట్ పే చేయాలి ల్యాండ్ మీద. సో వేజెస్ కూడా పే చేయాలి కదా, నేను వాళ్ళతో వర్క్ చేయించుకుంటున్నా. సో ఇలాగా నేను ఈ 4 ఇన్పుట్స్ని యూజ్ చేసుకొని ఫ్రమ్ హౌస్ హోల్డ్స్ బేసిక్ యూనిట్ ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నా? వీళ్ళకి ఇన్కమ్ని జనరేట్ చేస్తున్నా. అంటే హౌస్ హోల్డ్స్కి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇలాగా. సో ఇదంతా కూడా టాప్ హాఫ్ సప్లై సైడ్ ఉంటుంది. అయితే ఈ 4 ఇన్పుట్స్ని యూజ్ చేసుకొని నేనేం క్రియేట్ చేస్తున్నాను? గూడ్స్ అండ్ సర్వీసెస్ని క్రియేట్ చేస్తున్నాను కదా. ఎవరికి క్రియేట్ చేస్తున్నాను? ఎవరి కోసం చేస్తున్నాను? హౌస్ హోల్డ్స్ కోసం చేస్తున్నాను. అంటే మనం మన కోసమే క్రియేట్ చేసుకుంటాం గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఈ 4 యూజ్ చేసేసుకొని. ఓకేనా? సో చేసుకొని నేనేం చేస్తున్నా? హౌస్ హోల్డ్స్కి ఇన్కమ్ జనరేట్ చేస్తున్నా. సో వాళ్ళు ఏం చేస్తారు? అదే అమౌంట్ నాకు మళ్ళీ వస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్పెండిచర్. వాళ్ళు కన్జ్యూమ్ చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు తినాలి, ఏదైనా చేయాలి. నేను ఏదో ఒక ఫ్యాక్టరీ, బిస్కెట్ ఫ్యాక్టరీ పెట్టొచ్చు, చాక్లెట్ ఫ్యాక్టరీ పెట్టొచ్చు, ఏదో ఒకటి. సో పెట్టినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా కన్జ్యూమ్ చేయాలి. సో వాళ్ళు ఖర్చు పెట్టాలి, ఎక్స్పెండిచర్ అవుతుంది. సో నాకు అప్పుడు అమౌంట్ వస్తుంది. సో ఇలాగా ఆల్వేస్ సర్క్యులర్ ఉంటుంది అన్నమాట మనీ ఫ్లో అనేది. ఓకేనా? సో ఇదేమో టాప్ హాఫ్ సప్లై సైడ్, ఇది బాటమ్ హాఫ్ డిమాండ్ సైడ్ అనమాట. ఓకే, ఇది ప్రాసెస్. సో అందుకు మనకి ఈ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్పుట్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇవి ఎందుకు యూజ్ అవుతాయంటే నేషనల్ ఇన్కంలో మనం కొన్ని పారామీటర్స్ ఉంటాయి, లైక్ జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి అని చెప్పేసి ఉంటాయి. సో మనకి ఈ పారామీటర్స్ అనేవి అర్థం అవ్వాలి. నేషనల్ ఇన్కమ్ని ఎండ్ ఆఫ్ ద డే మనం నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేయాలి, ఎంత ఇన్కమ్ అనేది జనరేట్ అయ్యింది అని చెప్పేసి. సో ఇప్పుడు జీడిపి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇప్పుడు జీడిపి అంటే ఏంటి? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సో గ్రాస్ అంటే ఏంటి? టోటల్. డొమెస్టిక్ అంటే ఏంటి? మన టెరిటరీ, మన ఇండియా. సో ఇక్కడ ఏ కంట్రీ అయినా వాళ్ళకి ఆ డొమెస్టిక్ అంటే వాళ్ళ కంట్రీ, వాళ్ళ రీజియన్ అని చెప్పి అనొచ్చు. ఇప్పుడు స్టేట్ లెవెల్లో మన ఏపీ ఉంది కదా. సో ఏపీ అంటే జీడిపి అట్ ఆంధ్రప్రదేశ్ అన్నాం అనుకోండి. ఇప్పుడు డొమెస్టిక్ అంటే మన ఏపీ వరకు మాత్రమే ఉంటుంది. సో మనం అదర్ స్టేట్స్ని పట్టించుకోము. సెంట్రల్లో అయితే జీడిపి మొత్తం ఇండియా లెవెల్లో క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇప్పుడు ఏ ప్రొడక్ట్? ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క వాల్యూ, ఇంటర్మీడియట్ గూడ్స్ కాదు. ఓకేనా? సో ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఫ్యాక్టర్ కాస్ట్ తెలియాలి, బేసిక్ ప్రైస్ అని, మార్కెట్ ప్రైస్ అని కొన్ని ఉంటాయి. సో వీటిని యూజ్ చేసి మనం జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తాం. అర్థమైంది కదా జీడిపి అంటే ఏంటో.
సో ఇప్పుడు ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి, ఈ 4 ఇన్పుట్సే మన ఫ్యాక్టర్ కాస్ట్. సో ఈ 4 ఇన్పుట్స్ని ఏమంటాం, ల్యాండ్ రెంట్ వస్తుంది, లేబర్కి వేజ్ వస్తుంది, ఆంట్రప్రెన్యూర్కి ప్రాఫిట్ వస్తుంది, క్యాపిటల్కి ఇంట్రెస్ట్ వస్తుంది. సో గ్రాస్ వాల్యూ యాడెడ్ అని చెప్పొచ్చు. దిస్ ఈస్ కాల్డ్ యాక్చువల్ జీడిపి అనమాట ఫ్యాక్టర్ కాస్ట్ దగ్గర. సో మనం ఇప్పుడు జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అని చెప్పి అంటే మనం క్యాలిక్యులేట్ చేయాలనుకో, మనకి ఆల్రెడీ తెలుసు ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్పుట్స్ ఏంటి, ల్యాండ్, లేబరు, క్యాపిటల్, ఆంట్రప్రెన్యూర్షిప్. అంటే ఇండైరెక్ట్గా ఇది రెంట్, వేజెస్, ప్రాఫిట్, ఇంట్రెస్ట్. సో వీటిని మనం యాడ్ చేస్తాం. యాడ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది. అంటే జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు బేసిక్ ప్రైస్ కావాలి. బేసిక్ ప్రైస్ ఎవరి కోసం, ప్రొడ్యూసర్స్ కోసం. ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తారో హోల్సేల్ అంటాం కదా అలాగా. సో బేసిక్ ప్రైస్ వాళ్ళకి. సో ఈ బేసిక్ ప్రైస్ అంటే ఏంటి, ఫ్యాక్టర్ కాస్ట్కి వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలి అంటే ఏంటి, వాళ్ళకి ప్రొడక్షన్ ట్యాక్స్ అనేది ఉంటుంది, లైక్ స్టాంప్ డ్యూటీ ఇలాంటివి ఉంటాయి. ఆ తర్వాత ప్రొడక్షన్ సబ్సిడీస్ అంటే గవర్నమెంట్ మనము ప్రొడక్షన్ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. సో ఈ ప్రొడక్షన్ ట్యాక్స్ నుంచి ఈ ప్రొడక్షన్ సబ్సిడీస్ని తీసేస్తే నెట్ ప్రొడక్షన్ ట్యాక్స్ అవుతుంది. సో ఈ నెట్ ప్రొడక్షన్ ట్యాక్స్ని ఈ ఫ్యాక్టర్ కాస్ట్కి, ఏదైతే ఈ ఫ్యాక్టర్ కాస్ట్ ఉందో దీనికి యాడ్ చేయటం వల్ల మనకి బేసిక్ ప్రైస్ వస్తుంది. ఇప్పుడు మనకి బేసిక్ ప్రైస్ అంటే ఐడియా ఉంది, మనకి ఏం కావాలి, మార్కెట్ ప్రైస్ కావాలి. సో ఇప్పుడు మనం అంతా కన్జ్యూమ్ చేసేదంతా ఏ రిటైల్ షాప్లో తీసుకొచ్చుకుంటాం ఏంటి, మార్కెట్ ప్రైస్కే. సో మార్కెట్ ప్రైస్ ఎవరి కోసం, కన్జ్యూమర్స్ కోసం, అంటే మన కోసం. సో ఇప్పుడు బేసిక్ ప్రైస్ ఉంది, ఈ బేసిక్ ప్రైస్కి ప్రోడక్ట్ ట్యాక్స్ లైక్ జిఎస్టీ యాడ్ చేస్తారు. దాని నుంచి ప్రొడక్ట్ సబ్సిడీ కూడా ఇస్తుంది కదా, లైక్ కొన్ని సబ్సిడీ ఆన్ ఫర్టిలైజర్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా తీసేస్తుంది ఒక ప్రోడక్ట్ మీద ప్రొడక్ట్ ట్యాక్స్ వేస్తుంది. అలాగే దాని మీద ఉన్న ప్రొడక్ట్ సబ్సిడీ కూడా తీసేసినప్పుడు అప్పుడు మనకి ఏమొస్తుంది, నెట్ ప్రొడక్ట్ ట్యాక్స్ వస్తుంది. సో దీన్ని మనం బేసిక్ ప్రైస్కి యాడ్ చేయటం వల్ల మనకి మార్కెట్ ప్రైస్ వస్తుంది. సో ఇప్పుడు మనం మార్కెట్ ప్రైస్ అంటే జనరల్గా ఎలా చెప్పొచ్చు, ఇప్పుడు ఫ్యాక్టర్ కాస్ట్ను, బేసిక్ ప్రైజ్ను, మార్కెట్ ప్రైజ్ను ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఫ్యాక్టర్ కాస్ట్ దగ్గర మైసూర్ శాండిల్ సోపు ఇప్పుడు నేను ఎంత కొంటున్నాను, 50 రూపీస్కి కొంటున్నా. మార్కెట్ ప్రైస్లో నేను మైసూర్ శాండిల్ 50 రూపీస్కి కొన్నాను. అంటే అది ఫ్యాక్టర్ కాస్ట్ దగ్గర ఎంత ఉంది, ఒక 20 రూపీస్ ఉండొచ్చా. సరే అది ఇక్కడికి ఏమవుతుంది, ఒక 30 రూపీస్ అవుతుంది. అంటే వీళ్ళు ప్రాఫిట్ని కూడా వాళ్ళు యాడ్ చేసుకోవాలి కదా, ప్రాఫిట్. సో వాళ్ళు ఊరికే ఏంటి చేయరు కదా, ప్రాఫిట్ వాళ్ళకి కావాలి. సో మనీ అనేది జనరేట్ చేసుకోవాలి వాళ్ళు. కాబట్టి మనము మైసూర్ శాండిల్ 50 రూపీస్కి కొంటాం. సో ఇలాగా మార్కెట్ ప్రైస్ అనేది ఉంటుంది. ఓకే. సో ఓకేనా, క్లారిటీ ఉందా. సో ఇప్పుడు అసలైన టాపిక్ మాట్లాడదాం. ఓకే. సో ఫస్ట్ ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ అన్నా ఎన్ఎన్పిఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అన్నా ఒకటే. ఇప్పుడు మనం నేషనల్ ఇన్కమ్ అని జనరల్గా మనం నేషనల్ ఇన్కమ్ అంటే తెలుసు. ఓకే. సో ఎన్ఎన్పిఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ లేకపోతే ఎన్ఎన్పిఎట్ మార్కెట్ ప్రైజా అంటే ఎన్ఎన్పిఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ని మనము నేషనల్ ఇన్కమ్గా కన్సిడర్ చేస్తున్నాము. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు నో. సో ఫాదర్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఎవడు, ఆయన పేరు ఏంటంటే సైమన్ కుజ్నెట్స్ అనమాట. ఈయనకి చాలా ఇష్టం క్యాలిక్యులేట్ చేయడం, అందుకే చేస్తామంటాడు. సో ఫాదర్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఎవడు, సైమన్ కుజ్నెట్స్. సో ఆల్ ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ కంట్రీ ఇన్ ఏ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఒక కంట్రీలో ఒక ఫినాన్షియల్ ఇయర్లో, యూజువల్లీ మన ఫినాన్షియల్ ఇయర్ ఏంటండి, ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 మార్చ్ వరకు. దీన్ని మనం ఫినాన్షియల్ ఇయర్ అని అంటాం. ఓకేనా. సో ఈ ఫినాన్షియల్ ఇయర్లో ఎంత అయితే టోటల్ మార్కెట్ వాల్యూ దగ్గర ఎంత అయితే ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తామో దాన్ని మనం జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ అంటాం. ఓకే. సో చెప్పా గ్రాస్ అంటే ఏంటి, డొమెస్టిక్ అంటే ఏంటి, ప్రొడక్ట్ అంటే ఏంటి చెప్పా. సో ఇప్పుడు ఇది మన ఇండియా. నేను డ్రాయింగ్లో వీక్, బట్ నేను ట్రై చేస్తా. ఓకేనా, ఏదో అలాగా ఏమనుకోమాకండి. సో ఇది ఇండియా. ఇండియాలో మనం ఉంటాం, అంటే సిటిజన్స్ ఉంటాం. అలాగే ఫారినర్స్ కూడా వచ్చి ఉంటారు. అదర్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళని మనం ఫారినర్స్ అంటాం కదా. సో ఇది మన డొమెస్టిక్ టెరిటరీ, ఇది మన రీజన్, ఇది మన నేషన్. అయితే ఇక్కడ ఏమవుతుంది, సిటిజన్స్ ఉంటారు, ఫారినర్స్. వీళ్ళు ఎవరైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్
ఏమంటారు, వాళ్ళు సిటిజన్ ఫారినర్ అని కాకుండా ఎంతైతే వీళ్ళు మార్కెట్ లెవెల్లో మార్కెట్ వాల్యూతో ప్రొడ్యూస్ చేస్తారో గూడ్స్ అండ్ సర్వీసెస్ని, దాన్ని మనం జీడిపి అంటాం. అంతే. జీడిపి అనగానే మన టెరిటరీలో, అది వాడు ఫారినరా సిటిజనా అనేది అవసరం లేదు, ఎంత ప్రొడ్యూస్ అయ్యింది అనే దాన్ని మనం జీడిపి అంటాం అనమాట. అంతే. ఓకే. సో ఇప్పుడు ఎన్డిపి. వాట్ ఈజ్ ఎన్డిపి? ఎన్డిపి అంటే నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఇప్పుడు జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ అంటే మనకి ఏం తెలియాలి? జీడిపిని క్యాలిక్యులేట్ చేశారు మార్కెట్ ప్రైస్ దగ్గర అని అర్థం. సో ఇప్పుడు మార్కెట్ ప్రైస్ అంటే మనకి ఏం తెలియాలంటే, మన బ్రెయిన్లో ఓకే మార్కెట్ ప్రైస్ అనగానే బేసిక్ ప్రైజును నెట్ ప్రోడక్ట్ ట్యాక్స్ను చేస్తే వచ్చిందే మనకి మార్కెట్ ప్రైస్ అనేది తెలియాలి. సో ఫ్యాక్టర్ కాస్ట్ అనగానే మళ్ళీ వేరే ఏంటి, 4 ఇన్పుట్స్ ఉంటాయి కదా, ఆ 4 ఇన్పుట్స్. ఓకే డన్. యా. సో ఇప్పుడు ఎన్డిపి ఎట్ మార్కెట్ ప్రైస్. ఇప్పుడు జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ వచ్చిందంటే ఆబ్వియస్గా దాన్ని నెక్స్ట్ మార్కెట్ ప్రైస్లోనే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇప్పుడు నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం. అంటే ఏంటంటే జీడిపిలో నుంచి ఏదైతే ఒక ఫినాన్షియల్ ఇయర్లో ఫైనల్గా వచ్చిన గూడ్స్ అండ్ సర్వీసెస్ వాళ్ళు ఎంత ప్రొడ్యూస్ చేసి ఉంటామో దాన్ని మనము జీడిపి అన్నామని చెప్పి మాట్లాడుకున్నాం కదా. అందులో నుంచి డిప్రిషియేషన్ తీసేయాలి. అయితే ఇప్పుడు ఏంటి, నాకు డిప్రిషియేషన్ అంటే ఏంటో తెలీదు. డిప్రిషియేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక మిషన్స్ అనుకోండి, లేకపోతే మిషన్ ఎక్విప్మెంట్స్ అవ్వచ్చు, ఇయర్ తీసుకొని ఉంటాం, కొన్ని ఇయర్స్ వరకు అది బాగా వర్క్ అవుతుంది. సో ఆ తర్వాత ఒక 6th ఇయర్కో 7th ఇయర్కో ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఎవ్రీ ఇయర్ కొంత వేర్ అండ్ టియర్ అండ్ మిషనరీ ఎక్విప్మెంట్స్ని మనం చూసుకోవాలి, ఖర్చు పెట్టాలి. సో వాటి మీద పెట్టిన ఖర్చుని కూడా మనం తీసేయాలి. అంటే వాటి మీద పెట్టే ఖర్చుని మనం తీసేస్తే దాన్ని డిప్రిషియేషన్ అంటాం. దీన్ని తీసేయటం వల్ల మనకి నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ వస్తుంది, అంటే ఎగ్జాక్ట్గా వస్తుంది. సో ఇది ఓకే కదా. ఇది కొంచెం సైడ్కి పెట్టండి బుర్రలో. ఇప్పుడు జిఎన్పి గురించి మాట్లాడతా. జిఎన్పి అంటే ఏంటి? గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అని అర్థం. సో ఇప్పుడు ఇదేమో మన ఇండియా. సో ఇక్కడేమో ఏషియా ఉంటుంది, ఇక్కడ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఉంటాయి, ఇక్కడ శ్రీలంక ఉంటుంది, ఇక్కడ ఆస్ట్రేలియా ఉంటుంది, ఇక్కడ జపాన్ ఉంటుంది, చైనా ఉంటుంది, ఇక్కడ చూస్తే అమెరికా ఉంటుంది, ఇక్కడ సౌత్ అమెరికా, ఇక్కడ ఆఫ్రికా, ఇవన్నీ ఉన్నాయనుకోండి. ఇదంతా కూడా సో ఇవన్నీ ఏంటి, అదర్ కంట్రీస్, అంటే వీళ్ళంతా ఫారినర్స్ మనకి. సో ఇది మన టెరిటరీ ఏదైతే ఉందో ఇది ఇండియా అనేది మన టెరిటరీ. జీడిపిని మన డొమెస్టిక్గా క్యాలిక్యులేట్ చేస్తాం. అయితే సో ఇప్పుడు మన ఇండియాతో పాటు అంటే జీడిపితో పాటు ఇప్పుడు మన ఇండియన్స్ అంటే సిటిజన్స్, వేరే దేశాల నుంచి వచ్చిన ఫారినర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. అంటే మన దేశం నుంచి మైగ్రేట్ అయిపోయి వేరే దేశానికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా. సో మనం వాళ్ళని అయినాట్ అనుకుందాం. ఓకే. సో ఇప్పుడు మన దేశం నుంచి వెళ్ళి అక్కడ వర్క్ చేస్తూ అమౌంట్ పంపిస్తారు, ఆ అమౌంట్ని రిటర్న్ ఇండియాకి వచ్చేస్తుంది, దాన్ని మనం రెమిటాన్సెస్ అంటాం. సో వేరే వాళ్ళు, ఈ ఫారినర్స్ మన ఇండియాకి వచ్చారు, సో వీళ్ళు ఇక్కడికి వచ్చి కొంత అంటే ఇన్కమ్ జనరేట్ చేసుకుంటారు. సో వాళ్ళ కంట్రీస్కి మళ్ళీ రిటర్న్ పంపిస్తారు అమౌంట్. సో ఈ ప్రాసెస్ని దీన్ని మనం రెమిటాన్సెస్ అంటాం. అది మళ్ళీ వేరే టాపిక్, అక్కడ మళ్ళీ వేరే చోట డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు విత్ ఇన్ కంట్రీలో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సిటిజన్ ఆఫ్ ఫారినర్ అని కాకుండా క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని జీడిపి అని. ఫారినర్స్ మన నేషనలిస్ట్ ఇక్కడ ఉంటారు కదా, మనం ఐనాట్ అనుకున్నాం. సో మన ఇండియన్స్ ఇక్కడ ఉంటారు, లేదా వాళ్ళ ఫారినర్స్ ఇక్కడ ఉంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ జీడిపికి మనం మన నేషనల్స్ అబ్రాడ్లో ఉండే వాళ్ళని యాడ్ చేసుకొని ఫారినర్స్ మన కంట్రీలో ఉండే వాళ్ళని తీసేస్తాం. దీన్నే మనం నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటాం. ఈ టర్మ్ని NIFA, నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. అంటే మన నేషనలిస్ట్ని యాడ్ చేస్తాము, ఫారినర్స్ని తీసేసి వచ్చిన దాన్ని జీడిపికి యాడ్ చేస్తే దాన్ని జిఎన్పి అంటారు. ఓకేనా. కొన్ని నేషనల్స్తో చేసేదాన్ని. సో ఇప్పుడు ఈ జిఎన్పి నుంచి ఎన్ఎన్పి అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో నెట్ నేషనల్ ప్రొడక్ట్ సేమ్ జిఎన్పి
మైనస్ డిప్రిషియేషన్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా, అదే సేమ్ అంతే. సో ఇప్పుడు ఇవన్నీ తెలుసుకున్నాం మనం. మనకేంటి నేషనల్ ఇన్కమ్ అన్నా ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అన్నా మనం ఒకటే అని చెప్పాం. సో ఇప్పుడు మనకేంటి ఎన్ఎన్పి వచ్చింది. ఈ ఎన్ఎన్పి నుంచి అది ఫ్యాక్టర్ కాస్టా మార్కెట్ ప్రైసా తెలియాలి కదా. సో ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు ఇది ఇక్కడి వరకు ప్రాసెస్ అంటే ఏంటి ఎలా జరుగుతుంది అని కదా. సో ఎన్ఎన్పి అనేది ఎలా వస్తుంది, ఏ పారామీటర్ నుంచి ఏ పారామీటర్ ప్రాసెస్లో ఏ పారామీటర్ నుంచి ఏ పారామీటర్ వచ్చిందని దాంట్లో జీడిపి నుంచి జిఎన్పి వచ్చింది, జిఎన్పి నుంచి ఎన్ఎన్పి వస్తుంది అంటే ఎలా వచ్చిందని చెప్పేసి ఒక ఐడియా ఉంది కదా. సో అయితే ఇది ఇలా అంటే 1 నుంచి 2కి ఇలా వచ్చి అంటే ఇప్పుడు 1+2 ఎంత 3 అవుతుంది కదా. సో అంటే 3 అనేది 1+2 చేస్తేనే రాదు, 1+1+1 చేసిన 3 అవుతుంది. సో అలాగే ఒకటే మెథడ్ అనేది ఏమి ఉండదు, ఓకేనా. సో ఇప్పుడు ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ కావాలి మనకి, దాన్నే మనం నేషనల్ ఇన్కమ్ అని కూడా అంటామని చెప్పారు. సో దీన్ని ఏమంటున్నామంటే ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అని చెప్తున్నాం. ఎక్కడ ఫ్యాక్టర్ కాస్ట్ దగ్గర, అర్థమవుతుందా, ఫ్యాక్టర్ కాస్ట్ దగ్గర. ఇప్పుడు మనకి ఫ్యాక్టర్ కాస్ట్ దగ్గర ఎన్ఎన్పి ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, కానీ మనకు ఫ్యాక్టర్ కాస్ట్ దగ్గర వస్తుందా, డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేమా అంటే మనకి జీడిపి అనేది ఎక్కడ ఉంటుంది, యూజువలీ మార్కెట్ ప్రైస్ దగ్గర వస్తుంది మనకి, మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే జీడిపి ఒకసారి మార్కెట్ ప్రైస్లో వస్తే ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్లోనే వస్తుంది అది. సో మనం దీన్ని మళ్ళీ ఫ్యాక్టర్ కాస్ట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి, ఓకేనా. సో ఇప్పుడు ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో దీనిలో నుంచి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ సబ్సిడీస్ని అడ్జస్ట్ చేస్తాం, అంటే మైనస్ చేస్తాం. ఏవైతే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ సబ్సిడీస్ ఉంటాయో వాటిని ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్లో తీసేస్తే వచ్చేదే ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, అదే ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అవుతుంది. ఓకే, అది అలా ఉంచండి. సో ఇప్పుడు మనకి డైరెక్ట్గా ఫ్యాక్టర్ కాస్ట్ ఏ ఉందనుకుందాం, ఓకేనా. సో ఫ్యాక్టర్ కాస్ట్ ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఏముంది అంటే ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైసెస్ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్ని చేసేస్తే మనకి ఏమొస్తుంది, ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది కదా. సో ఇప్పుడు ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ ఇలానే ఉంచుతాం. దీన్ని మనం జిఎన్పి మార్కెట్ ప్రైస్ దగ్గరలో నుంచి డిప్రిషియేషన్ తీసేస్తేనే కదా మనకి వచ్చేది ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ వస్తుంది. అంటే ఇప్పుడు ఈ జిఎన్పి మార్కెట్ ప్రైసెస్లో ఈ డిప్రిషియేషన్ ఏంటి, ఇప్పుడు జిఎన్పి రావాలంటే ఏం చేస్తున్నాం, జీడిపి మార్కెట్ ప్రైస్కి నెట్ ఫారిన్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ని యాడ్ చేస్తే వచ్చేదే మనకి జిఎన్పి మార్కెట్ ప్రైస్. అంటే నేను ఇలా వెళ్ళాను అనమాట, ఈ ఆర్డర్లో డిసెండింగ్ ఆర్డర్లో వెళ్ళాను, ఓకే. సో ఇది రివర్స్ చేస్తాం కాబట్టి ఇది ఎక్స్పెండిచర్ మెథడ్లో యూజ్ చేస్తాం అనమాట. సో ఇలా ఒక మెథడ్ అయితే ఇప్పుడు చూడండి మనకి ఏంటి తెలుసు, జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ తెలుసు, దీనికి నెట్ ఫారిన్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ యాడ్ చేసామనుకో డైరెక్ట్ మనకి జిఎన్పి వచ్చేస్తుంది. సో జిఎన్పిలో నుంచి డిప్రిషియేషన్ తీసేస్తే ఎన్ఎన్పి అంటే ఇప్పుడు నేను ఇంకా మార్కెట్ ప్రైస్ అని ఎవ్రీ టైం అనలేను. సో ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఉందంటే ఎవ్రీథింగ్ ఇన్ మార్కెట్ ప్రైస్ అంతే. సో ఇప్పుడు జిఎన్పిలో నుంచి డిప్రిషియేషన్ తీసేస్తే ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ వస్తుంది. మనకేంటి ఫ్యాక్టర్ కాస్ట్లో కావాలి, ఫ్యాక్టర్ కాస్ట్లో కావాలంటే మార్కెట్ ప్రైస్లో నుంచి ఇప్పుడు ఫ్యాక్టర్ కాస్ట్ బేస్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ కదా. సో ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే మనకు తెలుసు 4 పారామీటర్స్ అని చెప్పేసి. సో ఇప్పుడు దీనికి ఏం ప్లస్ చేస్తే మార్కెట్ ప్రైస్ అవుతుంది, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కదా, అదే ప్రొడక్ట్ ట్యాక్సెస్ కదా. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని యాడ్ చేస్తుంటే అప్పుడు మనకి ఏమవుతుంది, మార్కెట్ ప్రైస్ అవుతుంది. అదే మార్కెట్ ప్రైస్లో నుంచి ఫ్యాక్టర్ కాస్ట్ని కనుక్కోవాలంటే మైనసే కదా చేయాలి. సో దీన్ని మైనస్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, నేషనల్ ఇన్కమ్ వస్తుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇప్పుడు చూడండి ఫ్యాక్టర్ కాస్ట్ 4 పారామీటర్స్ ఉన్నాయి, బేసిక్ ప్రైస్, ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ మైనస్ ప్రొడక్షన్ సబ్సిడీస్. సో ఇది మార్కెట్ ప్రైస్ ఇలాగా. సో అలా కూడా వద్దు, ఇంకా నీట్గా అర్థం కావాలి, ఇంకా నీట్గా మనకి తెలియాలి. ఎందుకంటే క్వశ్చన్ ఎలాగైనా అడగవచ్చు, అసెండింగ్ ఆర్డర్లో అడగొచ్చు, డిసెండింగ్ ఆర్డర్లో అడగొచ్చు, ఎలాగైనా అడగొచ్చు. సో మనకి అంతా తెలియాలి కదా నీట్గా. సో
జీడిపిలో నుంచి డిప్రిషియేషన్ తీసేస్తే ఎన్డీపీ వస్తుంది. ఇప్పుడు చూడండి, జీడిపికి ఒక మెథడ్లో వెయిట్ ఎ సెకండ్. ఇప్పుడు ఒక మెథడ్లో జీడిపికి నేను నెట్ ఫారిన్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ని యాడ్ చేస్తే నాకు జిఎన్పి వచ్చింది. సో జిఎన్పి నుంచి డిప్రిషియేషన్ తీసేస్తే నాకు ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ వచ్చింది నాకు. సో మార్కెట్ ప్రైస్ వచ్చాయని నేను ఫ్యాక్టర్ కాస్ట్ ఏం చేయాలి, జనరల్గా ఫ్యాక్టర్ కాస్ట్ నుంచి మార్కెట్ ప్రైస్కి ప్లస్ చేస్తే, మార్కెట్ ప్రైస్ నుంచి ఫ్యాక్టర్ కాస్ట్కి ఏం చేస్తాను, ఇలా వెళ్తున్నప్పుడు మైనస్ చేస్తాను. సో నేను మైనస్ చేశాను కాబట్టి నాకు ఫ్యాక్టర్ కాస్ట్ వచ్చింది. ఇది ఒక మెథడ్ అనవచ్చు. ఇప్పుడు నేను ఎన్డీపీ నుంచి నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేస్తాను. సో ఇప్పుడు ఏమైంది, జీడిపిఏ ఉంది, డిప్రిషియేషన్ చేశా. అప్పుడు ఏమైంది, నాకు ఎన్డీపీ మార్కెట్ ప్రైస్ వచ్చింది. ఎన్డీపీలో నుంచి నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని తీసేయచ్చుగా. అంతే కదా. ఇప్పుడు నేను ఎందుకు మైనస్ చేస్తున్నానంటే మార్కెట్ ప్రైస్లో నుంచి ఫ్యాక్టర్ కాస్ట్కి రావడం కోసం మైనస్ చేస్తున్నాను. అదే ఫ్యాక్టర్ కాస్ట్ నుంచి మార్కెట్ ప్రైస్కి రావాలంటే ప్లస్ చేస్తాం కదా. సో సింపుల్ రివర్స్ అనమాట. సో ఎన్డీపీలో నుంచి నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని తీసేస్తే ఏమవుతుంది, ఎన్డీపీ ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది. ఈ ఎన్డీపీ ఫ్యాక్టర్ కాస్ట్కి నేషనల్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ని యాడ్ చేయొచ్చు కదా. అంతే, అయిపోయింది. సో ఎలాగైనా కూడా నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సరే, ఇమేజ్ వేసాను, ఇంకా క్లియర్గా డిస్కస్ చేద్దాం. మనకి జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ ఉంది అమౌంట్. మార్కెట్ ప్రైస్ అనగానే ఏముంటుంది, బేసిక్ ప్రైస్ ప్లస్ ప్రొడక్ట్ ట్యాక్స్ మైనస్ ప్రొడక్ట్ సబ్సిడీస్ని చేసిన తర్వాత అది దాన్ని ఏమంటాము, నెట్ ప్రొడక్ట్ ట్యాక్స్ అంటాం కదా. సో ఇంకా నేను మళ్ళీ మార్కెట్ ప్రైస్ గురించి మాట్లాడను. సో అది చాలా ఇంపార్టెంట్ అండి, చూసుకోవాలి. సో జీడిపికి మనము నెట్ ఫారిన్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ని యాడ్ చేసామనుకో జిఎన్పి వస్తుంది. జిఎన్పిలో నుంచి డిప్రిషియేషన్ తీసామనుకో ఎన్ఎన్పిఎట్ మార్కెట్ ప్రైస్ వస్తుంది. ఈ ఎన్ఎన్పిఎట్ మార్కెట్ ప్రైస్లో నుంచి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ సబ్సిడీస్ని తీసేస్తేనే కదా ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది. అయిపోయా. అంటే ఇలా వెళ్ళినా నీకు నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. లేదా నువ్వు ఎన్డీపీ నుంచి వెళ్ళినా జీడిపిని ఎన్డీపీ వస్తుంది. ఎన్డీపీ రావాలంటే జీడిపిలో నుంచి డిప్రిషియేషన్ తీసేస్తే ఎన్డీపీ వస్తుంది. సో ఈ ఎన్డీపీకి నువ్వు నెట్ ఫారిన్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ని యాడ్ చేయొచ్చుగా, ఆబ్వియస్లీ చేయొచ్చు. సో అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ అగైన్ ఎన్ఎన్పిఎట్ మార్కెట్ ప్రైస్ వస్తుంది. అప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, మార్కెట్ ప్రైస్లో నుంచి ఫ్యాక్టర్ కాస్ట్ కావాలంటే మైనస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సో ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది. సో ఇది మన నేషనల్ ఇన్కమ్ ఎలాగైనా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, ఎన్డీపీ అయినా చేయొచ్చు, జిఎన్పి అయినా చేయొచ్చు. కానీ ఈ జిఎన్పి కావాలన్నా ఎన్డీపీ తెలియాలన్నా మనకు జీడిపి చాలా ఇంపార్టెంట్. సో ఓకే, సో ఈ నేషనల్ ఇన్కమ్ అంటే ప్రొడక్షన్ మెథడ్ ఉంటుంది, ఎక్స్పెండిచర్ మెథడ్ ఉంటుంది, ఇన్కమ్ మెథడ్ ఉంటుందని చెప్పాడు. ఆ తర్వాత నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు ఎంత జనరేట్ చేస్తున్నాం ఇన్కమ్ అని చెప్పి ఒక నేషన్. సో ఇప్పుడు పర్ క్యాపిటా ఇన్కమ్ ఉంటుంది కదా, ఒకరు పర్ క్యాపిటా పర్ హెడ్ ఎంత ఇన్కమ్ సంపాదిస్తున్నారు అని. అయితే ఏమంటున్నాడు ఈయన, టోటల్ ఇన్కమ్ రిసీవ్డ్ బై ఇండివిజువల్స్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ ఇంక్లూడింగ్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ బిఫోర్ డైరెక్ట్ ట్యాక్సెస్. అంటే ఇప్పుడు నాకు జాబ్ చేస్తున్నాను, శాలరీ పడ్డది, నేను ట్యాక్స్ పే చేయాలిగా. సర్టన్ అమౌంట్ తర్వాత ట్యాక్స్ స్లాబ్స్ ఉంటాయి కదా, ట్యాక్సేషన్లో డిస్కస్ చేయొచ్చు. సో నేను ట్యాక్స్ పే చేయాలి. సో డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటని చెప్పేసి మనం ట్యాక్సేషన్లో మాట్లాడుకున్నాం. సో నేను ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి. సో ఇన్కమ్ ట్యాక్స్ ఇది డైరెక్ట్ ట్యాక్స్ అనమాట. సో ఇది పే చెయ్యకముందు నేను ఎంతైతే అమౌంట్ని రిసీవ్ చేసుకుంటానో దాన్ని ఏమంటాం, పర్ క్యాపిటా ఇన్కమ్ అంటాం. పర్ క్యాపిటా ఇన్కమ్ కాదు. సో యూజువల్లీ మనకు వచ్చే ఇన్కమ్ అది. దాంట్లో నుంచి ఇప్పుడు ఇది నేషనల్ ఇన్కంలో నుంచి సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్ అండ్ అన్డిస్ట్రిబ్యూటెడ్ కార్పొరేట్ ప్రాఫిట్స్ను తీసేసి ట్రాన్స్ఫర్ పేమెంట్స్ని యాడ్ చేసామనుకో, అప్పుడు మనకి పర్ క్యాపిటా ఇన్కమ్ వస్తుంది. అదే పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఒక పర్ పర్సన్ యొక్క యావరేజ్ ఇన్కమ్ ఒక కంట్రీలో క్యాలిక్యులేట్ చేయడాన్ని మనం పర్ క్యాపిటా ఇన్కమ్ అంటాం. సో పర్ క్యాపిటా ఇన్కమ్ యొక్క ఫార్ములా ఏంటంటే నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్. ఇలా చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. సో ఇది నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్. సో ఇప్పుడు డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఏంటి, మనకు ఇప్పుడు మనకి అమౌంట్ వచ్చింది, నేను జాబ్ చేస్తున్నా, నేను శాలరీ తీసుకున్నాను, ఐ రిసీవ్డ్ మై శాలరీ. సో కన్జంప్షన్, ఇప్పుడు ట్యాక్స్ పే చేసేసాను, చిన్న థింగ్స్ అన్నీ తీసేసాను కదా. సో పే చేయాల్సినవన్నీ కూడా
అవన్నీ తీసేసిన తర్వాత ఎంతైతే మిగిలి ఉంటుందో దాన్ని మనం డిస్పోజబుల్ ఇన్కమ్ అంటాం. అంటే లైక్ సేవింగ్ పెట్టుకునేలాగా. సో దాన్ని ఏమనొచ్చు, పర్ క్యాపిటల్ ఇన్కంలో నుంచి డైరెక్ట్ ట్యాక్సెస్ని తీసేస్తే దాన్ని డిస్పోజబుల్ ఇన్కమ్ అంటాం. ఓకే, అంతే. సో ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ని ఫార్ములా ఏంటి, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్లో నుంచి డిప్రిషియేషన్ని తీసేసాం. అలాగే ఇండైరెక్ట్ ట్యాక్సేషన్ ప్లస్ సబ్సిడీస్ అన్నాడు, అంతే కదా. దీన్ని ఏమంటాం, వెయిట్, ఇప్పుడు జిఎన్పి మార్కెట్ ప్రైస్లో నుంచి డిప్రిషియేషన్ తీసేస్తే మనకు ఈ ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ వస్తుంది. ఈ ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ని లో నుంచి మైనస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వేసుకో. అంటే ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ సబ్సిడీస్ని కూడా తీసేసామనుకో ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది, అంతే. ఇలా ఇచ్చాడంటే మనం సింప్లిఫై చేసుకోవాలి, గుర్తు పెట్టేసుకోకూడదు, బట్టి కొట్టకూడదు. ఈ నేషనల్ ఇన్కమ్ని మనకు బిఫోర్ 1947లోనే ఎస్టిమేట్ చేయడం జరిగింది. ఎవరు, దాదాబాయ్ నౌరోజీ. వెరీ ఇంపార్టెంట్. ఈయన రాసిన బుక్ పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్. సో ఆఫ్టర్ 1947 సైంటిఫికల్గా ఎస్టిమేట్ చేసిన వాళ్ళు ఎవరంటే వికే రావు. సో ఇప్పుడు యాక్చువల్ నేషనల్ ఇన్కమ్ ఏంటి, ఎలాగా అని చెప్పేసి స్టార్ట్ అవుతుంది. సో నేషనల్ ఇన్కమ్ని కనుక్కోవడం, క్యాలిక్యులేట్ చేయడం ఎలాగా. ఓకే, ఇప్పుడు ఇంకొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయండో జీడిపి మీద. ఇప్పుడు మనకు జీడిపి అంటే ఏంటో తెలుసు, ఆల్ ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ కంట్రీ నేను గివెన్ పీరియడ్ ఆఫ్ టైం అన్నాం. సో ఇప్పుడు ఇందులో రియల్ జీడిపి ఉంటుంది, నామినల్ జీడిపి ఉంటుంది. రియల్ జీడిపి అంటే ఏంటి, రియల్ ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్ అడ్జస్టెడ్ విత్ ఇన్ఫ్లేషన్. ఇప్పుడు మనం ఒక చాక్లెట్ 10 రూపీస్కి కొన్నాం, డిమాండ్ వల్ల సడన్గా ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, సడన్గా ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వడాన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటాం. సో ఈ ఇప్పుడు ఏమైంది, 15 రూపీస్ అయింది అదే చాక్లెట్, నా దగ్గర 10 రూపీసే ఉన్నాయి. సో కాన్స్టాంట్ ప్రైసెస్ దగ్గర మెజర్ చేయాలి, దాన్నే మనం రియల్ జీడిపి అంటాం. అడ్జస్టెడ్ విత్ ఇన్ఫ్లేషన్ పెరిగిన ప్రైస్ అమౌంట్ని తీసేసి కాన్స్టాంట్ ప్రైస్ అనేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకొని మనం మెజర్ చేసేదాన్ని మనం రియల్ జీడిపి అంటాం. ఇప్పుడు నామినల్ జీడిపి అంటే ఇన్ఫ్లేషన్, ఇప్పుడు మార్కెట్ ప్రైజెస్ కరెంట్ ప్రైజెస్ ఎంత ఉందో అక్కడ క్యాలిక్యులేట్ చేస్తే నామినల్ జీడిపి వచ్చేస్తుంది. ఈ రెండింటి డిఫరెన్స్ని మనం జీడిపి డిఫ్లేటర్ అంటాం. మెజర్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ విత్ ఇన్ జీడిపి, ఎంత ఇన్ఫ్లేషన్ పెరిగింది అని తెలుసుకోవడం కోసం వాడే పారామీటరే జీడిపి డిఫ్లేటర్. సో నామినల్ జీడిపి బై రియల్ జీడిపి ఇంటూ 100 చేస్తే మనకి జీడిపి డిఫ్లేటర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు జీడిపి గ్రోత్ రేట్ అంటే ఏంటి, ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 చేసి గ్రోత్ రేట్ వస్తుంది, అంతే. అంతే అండి, ఇంతే. నేషనల్ ఇన్కమ్ అంటే ఇంతే, ఇంకేం లేదు. ఓకేనా, థ్యాంక్ యూ.